అయింది మార్కెట్‌లో? ఆల్రెడీ మనకి మార్కెట్‌లో సెలీనియం ఉంది, క్యూటీపీ ఉంది, యూఎఫ్టీ ఉంది. వై టోస్కా? ఎందుకు టోస్కా? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్? విల్ డిస్కస్ దట్ పాయింట్స్. సీ హియర్ టీమ్ యాస్ ఐ డిస్కస్డ్ నౌ. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన విధంగా సాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌లో మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ అని 2 కేటగరీస్ ఉంటాయి. మాన్యువల్‌లో డెవలప్ చేసిన టెస్ట్ కేసెస్ ఆటోమేషన్‌కి ఇస్తారు. ఆటోమేషన్‌లో ఉన్నవాళ్ళు ఆ టెస్ట్ కేస్‌ని బేస్ చేసుకొని వర్క్ చేస్తారు. ఆటోమేషన్‌లో మార్కెట్‌లో మనకి నంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి టీమ్. సెలీనియం అని, క్యూటీపీ అని, యూఎఫ్టీ, సైప్రస్, ప్లేరైట్ చాలా ఆటోమేషన్ టూల్స్ ఉన్నాయి. ఈ ఆటోమేషన్ టూల్స్ ఎందుకు? వాటి యొక్క పర్పస్ ఏంటి? సో, ఎందుకు టోస్క్ అనేది మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్ ఉంది అనే పాయింట్స్ మనం డిస్కస్ చేసుకుందాం. సో, సెలీనియం ఈస్ ఓపెన్ సోర్స్ టీమ్. సెలీనియం అనేది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ సోర్స్ టూల్. ఓకే. సెలీనియం ఈస్ ఓపెన్ సోర్స్ టూల్. అండ్ కమింగ్ టు హియర్ మన సెలీనియంలో ఆటోమేషన్ చేయాలి అంటే కంపల్సరీగా పైథాన్ కానీ, లేదు అంటే జావా గాని మనం నేర్చుకోవాలి. అప్లికేషన్‌ని బేస్ చేసుకొని మనం ఈ లాంగ్వేజెస్ అనేవి నేర్చుకుంటాం అన్నమాట. సో, మనం టెస్టింగ్ చేసేవాళ్ళం అయినప్పటికీని ఈ కోడింగ్ నేర్చుకొని, కోడింగ్ రాసి అప్లికేషన్‌ని టెస్టింగ్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ సెలీనియం. కమింగ్ టు యూఎఫ్టీ. టీమ్ యూఎఫ్టీ అనేది లైసెన్స్‌డ్, మనకిది ఫ్రీ టూల్ కాదు. లైసెన్స్ టూల్ పర్చేస్ చేసుకోవాలి అమౌంట్ ఇచ్చి. ఈ పర్టిక్యులర్ యూఎఫ్టీని యూజ్ చేసుకొని మనము వెబ్ అప్లికేషన్స్, డెస్క్‌టాప్ అప్లికేషన్స్‌ని మనం ఆటోమేట్ చేస్తాము. సో, ఇక్కడొచ్చేసి వీబీ స్క్రిప్టింగ్ అనే కోడింగ్‌ని నేర్చుకోవాలి మనం. వీబీ స్క్రిప్టింగ్. సో, మరి సెలీనియం ఏం సపోర్ట్ చేస్తుంది మేడం అంటే సెలీనియం సపోర్ట్స్ ఓన్లీ వెబ్. వెబ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. వెబ్ కాకుండా ఏ అప్లికేషన్స్‌కి సపోర్ట్ చేయదు. Coming to Cypress, even Cypress also supports only web applications, and this is a open source. Coming to Playwright, Playwright kuda maniki open source team, and it will support only web and API. That's it. సో వై టోస్కా మ్యామ్? మనకి ఇక్కడ చాలా ఓపెన్ సోర్స్ టూల్స్ ఉన్నాయి కదా! ఎందుకు మనం టోస్కాని చూస్ చేసుకుంటున్నాం? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ హియర్? ఓకే. టీమ్ సైప్రస్‌లో మనం వర్క్ చేయాలి అంటే కంపల్సరీగా జావా నేర్చుకోవాలి. అండ్ ప్లైరైట్‌లో వర్క్ చేయాలి అన్న మస్ట్ వి నీడ్ టు లెర్న్ సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే. అండ్ కమింగ్ టు హియర్ టోస్కా ఆటోమేషన్, నో కోడింగ్. నో కోడింగ్. అంటే మనం ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదా? నో. నాట్ రిక్వైర్డ్. నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. ఓకే. సో, మరి వాట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్‌కి టోస్కా సపోర్ట్ చేస్తుంది? సో, నౌ వి లెర్న్ ఫ్రమ్ సెలీనియం. సెలీనియం వెబ్ సపోర్ట్ చేస్తుంది. యూఎఫ్టీ వెబ్, డెస్క్‌టాప్ సపోర్ట్ చేస్తుంది. అండ్ సైప్రస్ వెబ్ ఓన్లీ. ప్లేరైట్ వెబ్ అండ్ ఏపీఐ ఓన్లీ. కమింగ్ టు టోస్కా. ఎందుకు టోస్కా? సో, జస్ట్ నౌ వి లెర్న్ వన్ ఆప్షన్ టీమ్, నో కోడింగ్. టోస్కాలో మనకి ఎలాంటి కోడింగ్ అనేది ఉండదు. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. ఇంకా ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్‌కి ఇది సపోర్ట్ చేస్తుంది? కోడింగ్ లేదు అంటే ఆల్‌మోస్ట్ ఈజీగానే ఉంటుంది. రైట్? ఐ విల్ షో యూ దట్ పార్ట్. సో, ఫస్ట్ వి డిస్కస్ ద అప్లికేషన్ కేటగరీస్. సో, మనకి ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది అంటే వెబ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ డెస్క్‌టాప్ సపోర్ట్ చేస్తుంది. ఏపీఐ, మొబైల్, SAP, Salesforce, and custom applications also we can automate. And here database, we can automate database application and rich applications also. So rich people మాత్రమే యూజ్ చేసుకోవడానికి కొన్ని స్పెసిఫిక్ అప్లికేషన్స్ ఉంటాయి. We'll use that rich client application. And మెయిన్ ఫ్రెండ్స్ అంటే టోస్కాలో వితౌట్ కోడింగ్, ఎలాంటి కోడింగ్ లేకుండా మనం ఎన్ని టైప్ ఆఫ్ అప్లికేషన్స్‌ని ఆటోమేట్ చేస్తున్నాం? దీస్ మెనీ అప్లికేషన్స్. ఇవే కాదు టీమ్, అప్రాక్సిమేట్‌గా మనకి 250 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్‌ని మనం టోస్కాలో ఆటోమేట్ చేయొచ్చు. ఇంక్లూడింగ్ ఒరాకిల్ బేస్డ్ అప్లికేషన్స్ యాస్ వెల్. ఇన్ కేస్ మీరు ఒరాకిల్‌లో వర్క్ చేస్తున్నారు, ఆర్కిల్ అంటే ఆర్కిల్ బేస్డ్ అప్లికేషన్స్‌ని కూడా మనం టోస్కాలో ఆటోమేట్ చేయొచ్చు. వితౌట్ కోడింగ్. ఎలాంటి కోడింగ్ లేకుండా మనం ఆటోమేట్ చేయొచ్చు.